బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు ఉన్నారు. ఉదయం 11 గంటలకు టోనీ బ్లేయర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో వీరు భేటీ కానున్నారు. అలాగే నేడు మధ్యాహ్నం 12 గంటలకు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. బనకచెర్లకు అనుమతి ఇవ్వొద్దని సీఎం రేవంత్ కోరనున్నట్లు సమాచారం. ఏపీ సమర్పించిన PFR పై వివరాలు రేవంత్ వారికి వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు ఉన్నారు. ఇక ఈ రోజు 11 గంటలకు టోనీ బ్లేయర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో వీరు భేటీ కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 2 రోజుల ఢిల్లీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. వెన్నెల ఈ రోజు రేపు ఏఐసిసి కాంగ్రెస్ అధిష్టాన నేతలతో పాటు కేంద్ర మంత్రులతో కూడా సమావేశాలు ఉన్నాయి. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటనలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఉందో దాని మీద నిన్న సచివాలయంలో ప్రతిపక్ష రాజ్యసభ లోక్సభ ఎంపీలకు అఖిలపక్ష నేతలకు అందరికీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీ ఎంపీలకు దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎట్లయినా అడ్డుకోవాలనే అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఆ కేంద్ర మంత్రులు అక్కడ ప్రస్తుతము బీజేపీ మంత్రులు కూడా ఉన్నారు, ఎంపీలు, వారితో కలిసి ఈ రోజు సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ అధిష్టానంతో కూడా భేటీ కాబోతున్నారు. ఇక రేపు గాని ఈ రోజు గాని ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించినటువంటి కీలక సమావేశంలో పాల్గొననున్నారు. వెన్నెల. రమేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్.